సుమంత్ గారు, ఇప్పుడు జనరల్‌గా మనకి మీరన్నట్టు ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎంతోమంది పిల్లలున్నారు అని చెప్పారు గదా! సో, చాలామంది పేరెంట్స్‌కి కన్సర్న్ ఏంటంటే, మా మా బాబు లేదా మా పాప సరిగ్గా ఫుడ్ తింటున్నారా లేదా అనేది కొంచెం ఎక్కువ ఆలోచిస్తారు. సో, దాని గురించి మీరేం చెప్తారు? ఫుడ్ వీళ్ళు బానే తీసుకుంటారా? యాహ్! సో మనలాగే సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా? సో బేసిక్‌గా ఫ్లెక్సోలో ఏంటంటే, సో వి హావ్ ఫుడ్ లైక్ మనకు నార్త్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది. సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది. సో హుహు. ఇక్కడేంటంటే వి హావ్ స్టూడెంట్ కమిటీస్ ఆల్సో అక్కడ. సో ఓకే. సౌత్‌కి అక్కడ సెపరేట్‌గా మెస్ కమిటీ ఉంటుంది. సో స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ మెనూ డిజైన్ చేసుకోవచ్చు. సో అక్కడ డైటీషియన్ ఉంటారక్కడ. సో హ్మ్. వాళ్ళ హెల్ప్ తీసుకొని ఈ వారం ఏం తినాలి? సో వాట్ ఆర్ ద ఫుడ్ ఐటెమ్స్? సో మనకు సౌత్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సో వి డెఫినెట్‌లీ ఎంకరేజ్ దట్. సో అక్కడ ఫుడ్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఈవెన్ అకామిడేషన్ పరంగా కూడా, హాస్టల్ పరంగా కూడా ఎనీవేస్ ఇట్స్ ఎ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కాబట్టి సో అక్కడే ఉండాల్సొస్తుంది. సో మంచి ఫుడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఓన్లీ మెస్ కాకుండా వి హావ్ 5 డిఫరెంట్ క్యాంటీన్స్ అనమాట. సో మనకి బ్లూటో ఒక క్యాంటీన్ ఉంది. కెఫెటేరియాస్ ఉన్నాయి. పిజ్జాస్ ఉన్నాయి. అండ్ సెపరేట్‌గా సౌత్ కెఫే కూడా సెపరేట్ ఉంది కాబట్టి సో దే కెన్ ఎక్స్‌పీరియన్స్ ద సౌత్ ఫుడ్ స్టైల్. సో మనకి తమిళనాడు నుంచి కూడా అక్కడ వచ్చి కుక్ చేసేవాళ్ళు ఉన్నారు. సో ఫుడ్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదక్కడ. ఎందుకంటే వి హావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ కాబట్టి సో అందరికీ కావాల్సిన విధంగా డైట్ మెయింటైన్ చేస్తూ కావాల్సిన ఫుడ్ తీసుకుంటూ అక్కడ వాళ్ళకి వాళ్ళే డిసైడ్ చేసుకునే అవకాశం ఉందన్నమాట అక్కడ. ఓకే. ఓకే. నైస్ అండి. సో, పేరెంట్స్‌కి ఉండే మెయిన్ ఆలోచన అది. యాహ్! ఇక్కడ సౌత్ ఇండియా నుంచి అటెళ్తే ఫుడ్ డెఫినెట్‌లీ. దగ్గర ఇబ్బంది పడతారేమో అని అనుకుంటారు. సో, డెఫినెట్‌లీ. అది ఆ ఇష్యూ కూడా లేదని చెప్తారు. యాహ్! లేదు. సుమంత్ గారు, లక్ష యూనివర్సిటీ అప్లికేషన్ సైకిల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అవును. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఏ రౌండ్ ఉంది. హ్మ్. అండ్ మీరు స్టూడెంట్‌కి ఏ రౌండ్‌లో అప్లై చేస్తే హ్మ్. డెఫినిట్‌గా సీటు హ్మ్. తను సొంతం చేసుకోవచ్చని అనుకుంటున్నారు? సో, మీరన్నట్టుగా అప్లికేషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. నవంబర్‌లో ఓపెన్ చేసాము. ఓకే. సో, ఈసారి ఫర్ 2026కి 5 రౌండ్స్ ఉన్నాయి. సో, ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. డిసెంబర్ 20లో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సో, కరెంట్ ఇప్పుడు సెకండ్ రౌండ్ నడుస్తుందనమాట. సో, రౌండ్ 2కి ఫిబ్రవరి 15 లోపల అప్లై చేసుకోవచ్చు. ఓకే. అలాగే రౌండ్ 3 కూడా ఉంది. రౌండ్ 4, రౌండ్ 5 కూడా ఉంటుంది. సో, ఇక్కడేంటంటే స్టూడెంట్స్ వాళ్ళ ఎగ్జామ్స్ ఇప్పుడు జేఈఈ మెయిన్స్ నడుస్తుంది. తర్వాత ఐపీ ఎగ్జామ్స్ ఉంటాయి. సో, వాళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళు మెయిన్స్ తర్వాత అప్లై చేయాలనుకుంటారా? ఐపీ తర్వాత అప్లై చేయకుంటారా? సో, వాళ్ళు చూసుకొని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బికాజ్ మనకి ఇంకా 4 రౌండ్స్ ఉన్నాయి కాబట్టి, సో, వాళ్ళకి కంఫర్ట్ ఉన్నప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ నేను సజెస్ట్ చేసేదేంటంటే మీరన్నట్టుగా టిప్ కాకుండా గానీ, బట్ ఐ డోంట్ రికమెండ్ అంటే లాస్ట్‌లో అప్లై చేయకుండా సో, దే కెన్ అప్లై ఇన్ రౌండ్ 2 ఎలాగో ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ ఉంది కాబట్టి, సో, వాళ్ళు హ్యాపీగా ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌కెళ్ళి రౌండ్ 2కి అప్లై చేయొచ్చు. లేదా మాక్సిమం రౌండ్ 3 వరకు అప్లై చేయమని చెప్తాను. ఎందుకంటే లాస్ట్‌కి అయ్యే కొద్దీ ఇంకా ఛాన్సెస్ తక్కువ అవుతూ ఉంటాయి. అప్పటికే మన దగ్గర పూల్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి, సో, మనకు ఛాన్సెస్ కూడా తక్కువ అవుతుంది. సో, నేను రికమెండ్ చేసేది రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 కల్లా మాక్సిమం చేసుకోండి. ఎందుకంటే ఏప్రిల్ వరకు మనకు అప్పటికే ఎగ్జామ్స్ అయిపోతాయి. రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో, క్లారిటీ వస్తుంది కాబట్టి, సో, బై థట్ మీరు ఎంత త్వరగా అప్లై చేస్తే అంత బెనిఫిట్ ఉంటుంది మీకు.